సంగం బ్యారేజీని పరిశీలించిన ఎస్ఈ సుబ్రహ్మణ్యేశ్వరరావు. నెల్లూరు జిల్లాలో ఇటీవల వచ్చిన దిత్వా తుఫాను ప్రభావంతో సంగం పెన్నా నది డౌన్ స్ట్రీమ్ ఎడమవైపు గట్టుకోతకు గురవుతుంది. కోతకు గురవుతున్న ప్రాంతాన్ని తెలుగు గంగా సూపరింటెండెంట్ ఇంజనీర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనిల్ కుమార్ రెడ్డిలు పరిశీలించారు. గట్టు కోతకు గురవుతున్న తీరును పరిశీలించిన అనంతరం గట్టు రక్షణకు తీసుకోవాల్సిన తక్షణ మరియు దీర్ఘకాలిక చర్యలపై అధికారులతో చర్చించారు. అనంతరం ఎస్ఈ సుబ్రహ్మణ్యేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ దిత్వా తుఫాను కారణంగానే గట్టు కోతకు గురవుతుందని తెలిపారు. దీని నివారణకు తాత్కాలిక మరమ్మతు పనులు తక్షణమే చేపడతామని తెలిపారు. అనంతరం ప్రభుత్వం నుండి నిధులు మంజూరైన వెంటనే గట్టుకు శాశ్వత రక్షణ కల్పించే విధంగా శాశ్వత పునరుద్ధరణ పనులను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఈ సమస్య యొక్క తీవ్రతను ఉన్నతాధికారుల దృష్టికి మరియు రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. తద్వారా ఈ అత్యవసర పరిస్థితిపై ప్రభుత్వం త్వరగా స్పందించి అవసరమైన చర్యలు తీసుకునేలా చూస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో బ్యారేజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వల్ల ఎరోడి దానికి మన కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయాము, మినిస్టర్ గారి దృష్టికి తీసుకుపోయాము. తర్వాత దానికిగా 30 లక్షలు రెస్టరేషన్ ఆఫ్ బ్యాంక్స్కి కలెక్టర్ గారు శాంక్షన్ ఇచ్చున్నారు. ఇప్పుడు మళ్ళీ దిత్వా తుఫాన్లో ఈ డౌన్ స్ట్రీమ్ ఆఫ్ పెన్నా రివర్ లెఫ్ట్ సైడ్ బ్యాంక్ ఎరోడ్ అయింది. ఇవి ఆల్రెడీ మనం ప్రపోజల్స్ పంపున్నాం గవర్నమెంట్కి, అవి రావటం ఆలస్యం జరుగుతూ ఉన్నది. కానీ ఈ లెఫ్ట్ సైడ్ బ్యాంక్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఎందుకంటే దీని డౌన్ స్ట్రీమ్ సంగం బ్యారేజ్ యొక్క డౌన్ స్ట్రీమ్ లెఫ్ట్ సైడ్ బాగా ఎరోడ్ అవుతుంది. అందువల్ల దీన్ని ముందు టెంపరీగా రెస్టోర్ చేసుకొని తర్వాత అవి శాంక్షన్ అయిన తర్వాత దాని పర్మనెంట్ రెస్టోరేషన్కి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పర్మనెంట్ రెస్టోరేషన్ చేస్తాం. ఇప్పుడు టెంపరీగా దీనికి రెస్టోరేషన్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఇది పై అధికారుల దృష్టికి తీసుకుపోయి మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి దృష్టికి ఆల్రెడీ ఇంతకుముందు మనం అప్ స్ట్రీమ్ లెఫ్ట్ సైడ్ బ్యాంకు డిస్టర్బ్ అయింది తీసుకుని పోయి, ఇప్పుడు అట్లానే ఈ డౌన్ స్ట్రీమ్ లెఫ్ట్ సైడ్ బ్యాంకు ఇది అప్రాక్సిమేట్గా 1 కిలోమీటర్ దగ్గర బాగా డిస్టర్బ్ అయింది. ఇది ఆల్రెడీ దీనిలో గవర్నమెంట్కి సబ్మిట్ చేశాం కాబట్టి ఇది కూడా మంత్రి గారి దృష్టికి తీసిపోయి వారి సహాయ సహకారాలతో కలెక్టర్ గారి నుంచి ఆమోదం తీసుకొని టెంపరీ రెస్టరేషన్కి వర్క్స్ ప్రపోజ్ చేసి శాంక్షన్ తెచ్చుకొని దాని ద్వారా దీన్ని ట్యాకిల్ చేస్తామని చెప్తున్నాం.